మనం మంచిగా ఉందాం అనుకున్నా ఉండేవారు మన ముగ్గురు డిస్టర్బ్ చేస్తుంటారు. ఎవరు వాళ్ళు? ప్రకృతి, ఇతర జీవులు, అంటే మనుషులు కానీ, దోమలు కానీ, మరో జంతువు కానీ, మరో వాటి కానీ. ప్రకృతి, వరదలు, సునామీలు, ఇంకోటి. ఓకే, ఇవి కాకుండా మన శరీరం, మన మనస్సు తక్కువ డిస్టర్బ్ అయిపోతుంది. ఈ డిస్టర్బెన్స్ కారణం మనం ఈ ప్రపంచంలో ఉండడం. ఈ ప్రపంచం అలా డిజైన్ చేయబడ్డం, ఇది అలా తయారు చేయబడింది. ప్రహ్లాదుడు చెప్తాడు, నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఏవో చాలా కావాలని చాలా ప్రయత్నం చేస్తున్నావు కదా, నువ్వేం ప్రయత్నం చేయకు వాటికి. ఇప్పుడు చెయ్యి విరిగిపోవాలని అబ్బాయి కోరుకున్నాడా? కాదు కదా. పోనీ ఇక్కడ ఉన్న మన ఇద్దరం చెప్తే వీళ్ళంతా యంగ్స్టర్సే కదా, 20. అందుకే వాళ్ళు 20+లో, మనం 40+. 20+ అంటే యంగ్, కానీ కెన్ దే రిమైన్ సేమ్? మా అమ్మ చెప్పేది, ఏ తెలకాలం అలాగే ఉంటుంది. ఏంటి ఉంటుందా? కుదురుద్దా? అలా ఉండడం కుదురుద్దా? ఇందా చెప్పానా వాడిలోనే ఉండేవాడిని. బండి తోలితే 110, గాలిలో ఉండాలంతే. మరి వీడితో ఇప్పుడు చెప్పాను, ఒరే మంచి డ్రైవింగ్ అంటే ఏంటో తెలుసా? మంచి డ్రైవింగ్ అంటే ఇది నా డ్రైవింగ్ గురువుగారు అండి. మంచి డ్రైవింగ్ అంటే ఏంటో తెలుసా? బ్రేక్ వేయగానే దేన్ని గుద్దుకోకుండా బండి అక్కడ ఆగడం, అది మంచి డ్రైవింగ్. ఎంత తోలేవు, ఎంత స్పీడు, అది కాదు. అలాగే మన వలన యాక్సిడెంట్ అవ్వకూడదు. మంచి డ్రైవింగ్ అంటే ఎవడో వచ్చి గుద్దేస్తాడు, మన చేతిలో లేదు, అది వేరే కదా. నువ్వు అమ్మ వాన వస్తుంది కదా అని ఎవడో దాన్ని ఏమంటే ఫ్లైఓవర్ కింద నన్ను నిలబడ్డాడు, ఫ్లైఓవర్ కూలిపోయింది. వాడి దోషం ఏమైనా ఉందా? మనకి నారాయణ అని ఒక మాజీ మంత్రి ఉండేవాడు, అదే నారాయణ విద్యా సంస్థ ఏదో. అతను కొడుకు, ఒకడే కొడుకు. అతను ఆ విదేశీ మద్యం ఎఫెక్టో మరోటో ఆ కారు వెళ్ళి స్తంభానికి గుద్దేసి చచ్చిపోయాడు. పిల్లలు గుద్దేశాడు, పిల్లడు పోయాడు. ఓకే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని నల్గొండ జిల్లా, వాళ్ళ అబ్బాయి 17 ఏళ్ళు. నాకు గుర్తున్నంత మట్టికి అతను కూడా రై 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 అనేది గుద్ది చచ్చిపోయాడు. కోట శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయి, ఆయనకి ఒకడే కొడుకు. ఈయన కారులో వెనక ఉన్నాడు, ఇతను ముందు వెళ్తున్నాడు. ఆ బండి కెపాసిటీ 1500 cc. మన బళ్ళు ఎంత సీసీ? అంతే కదా, 120, 150 ఎక్కువ. పల్సర్ 150, 180 ఉంది, 220 అవుతుంది. అంతేనా? హైయెస్ట్ బుల్లెట్ అంటే 350. సో రైమని వెళ్ళిపోయాడు. ఒక క్షణమే కదా, వీళ్ళ ముందు చచ్చిపోయాడు. పాప ఇంటర్వ్యూ చేస్తే కోట శ్రీనివాసరావు ఏడవడా? ఏడవడు ఎక్కినా, ఏ తండ్రి అయినా ఒకడే కొడుకు, అది కాలం ముందు చచ్చిపోతాడు. అందుకని అంటే నేను చాలాసార్లు చెప్తాను మా నాన్న గురించి గొప్పగా. నేను వాడి ఏజ్ కంటే ముందు నుంచి తినేసేవాడిని. ఏమని మా నాన్న కారు కొనం, నాన్న కారు కొనం, నాన్న కారు కొనం. తలకి తినేయడమే. ఎందుకు కొనాలంట? మా దగ్గర అద్దెకుండేవాడు కొంది, మాకుండద్దు. మాకెంత అవమానం. మా దగ్గర అద్దెకుండేవాడు కార్లు తిరిగేస్తున్నాడు. అప్పట్లో అంబాసిడర్ అంటే తోపు కదా, ఓ 25 ఏళ్ళ క్రితం. ఇన్ని కార్లు ఏం లేవు కదా. మా అంబాసిడరు తెల్లగా ఉండి, అతను వీర్రాజు అని, అతను ఏదో పేరు అంతే అండి, ఐ థింక్ ఏదో రాజు. అతను పైన కారు పైన లైట్లు వెలిగేవి, రంగురంగుల లైట్లు. అది ఒక ఏమంటారు, హంసలా ఉండేది. అన్న వాడి కొంత కారు మనకు లేదు అంతే నిజం. చాలాసార్లు అలా అన్న తర్వాత ఆయన ఏమన్నారంటే, అదే కారు
ఇదేం పెద్ద పని కాదురా, 50,000 ఇస్తే సాయంత్రానికి మనకు ఉన్నాడు. మీరు అందరూ ఎలా ఉన్నారు? 20, 19, 22, 21, అది మీ ఏజ్. మీరు మీరు మీ ఏజ్కి ఆ కారు మీ చేతికి ఇస్తే పరిస్థితి ఏంటి? మీకు ఎంత సంతోషంగా ఉంటుంది, రయ్యని వెళ్ళిపోతారు. కారుతో పాటు కూడా మీరు కూడా వెళ్ళిపోతారు. 50,000 అయితే మళ్ళీ వచ్చేస్తుంది, కొనుక్కోండి, డబ్బులు సంపాదిద్దాం. ఏమన్నైతే మీరు అంటే ఆయనకి భయం ఏంటంటే వాళ్ళ అన్నయ్య అంటే మా పెదనాన్నగారు అబ్బాయిలు అలా కారు తిరిగారు, తెలుగు గుద్దేశారు, తర్వాత అమ్మేశారు, ఏవో అయిపోయింది. సేఫ్టీ ఫస్ట్, మనం ఉండాలిగా. ఇప్పుడు వాడితో అన్నా అనమాట, గురుగారు చంపేశారు అన్నాడు. ఏమన్నానంటే వాడితో, అదే మనం టైం ఇచ్చాం, కరెక్టే, చందుకి టైం ఇచ్చాం. ఇప్పుడు మనం వెళ్దాం లేట్ అయితే, LAT లేట్ ఏం పర్లేదు, కొంచెం అటు ఇటుగా అవుతుంది. మన ఫోటో ముందు LAT రాకూడదు. గణేష్ బాయ్, గణేష్ ఏం పేరు నాన్న? అశోక్, అజయ్, అజయ్. ఏది బెటర్ అంటే ఏ లేట్ బెటర్? అది ఏ లేట్ ఇక్కడ రావడం LAT బెటర్, మన ఫోటో ముందు లేట్, మన పేరు ముందు లేట్ ఉంటే బెటర్. అర్థమైందా? మన ఫోటోకి పేరుకి ముందు LAT వచ్చే కంటే ఇక్కడికి లేట్గా వద్దాం. ఓకేనా? రైట్, నెక్స్ట్. అవునా కదా? ఇంకోటి కూడా చెప్పాను. ఇప్పుడు మా లైవ్ 8 to 9 తెలుసా మీకు? చూస్తూ ఉంటారుగా. సరే, ఇప్పుడు చందు దగ్గర లేట్ అయిపోయింది అనుకుందాం. మీరు లేట్ చేశారు నా కోసం, నేను మీకు నేను లేట్ చేశాను, మీరు నాకు లేట్ చేశారు అనుకోండి. కాసేపు అనుకుందాం. ఈ అబ్బాయి క్వశ్చన్లు ఏవో ఎక్కువ అడిగాడు, లేట్ అనుకుందాం. ఎంతలో అనంతపురం వాళ్ళు వచ్చేసారు అనుకోండి. ఇక్కడే 8 అయిపోయింది అనుకో. నేను లైవ్ లేట్గా స్టార్ట్ చేశాను. ఏంటి ఇప్పుడు మనం లైవ్గా ఉంటాం ముఖ్యమా, లైవ్కి టైంకి వెళ్ళిపోదామనే అసలు మనం లైవ్ లేకుండా అయిపోవడం ముఖ్యం. ఎందుకు లైవ్కి వెళ్ళాలన్నా, మనం లైవ్గా ఉంటే 9 కన్నా పెట్టుకోవచ్చు, 10 కన్నా పెట్టుకోవచ్చు. 7తో లైవ్ ప్రోగ్రామ్ చేయలేం కదా. కదా, అందుకని ప్రయారిటీ అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ప్రయారిటీ అంటే మీకు వచ్చిన ఉదాహరణ ఇస్తే సరదాగా, వివాహమైన వాళ్ళకైతే అర్థమయ్యేలాగా, 1,00,000 రూపాయల చీర ఉంటుంది అంతే కదా. ఎందుకంటాం? 1,00,000 రూపాయల చీర కట్టుకున్నది ఆ స్త్రీ, కాలిపోతుంది, ఇల్లు అంటుకుపోతుంది, ఆ చీర కూడా అంటుపోయింది. మీ దగ్గర ఏదో దుప్పడో విప్పడో ఉంది. ప్రయారిటీ ఏంటి ఇక్కడ? అంతేనా? 1,00,000 రూపాయల చీర కాదుగా. ఓ ఉదాహరణ చెప్పాను. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, మీరు ఎంతమంది పూరిపాకలో జీవించారు కొన్నాళ్ళైనా? అమ్మయ్య, నేను ఉన్నాను. అమ్మమ్మ గారి ఇల్లు, పెదనాన్న గారి ఇల్లు. ఎవరన్నా పడిపోయిన ఇంట్లో ఉన్నారా? నేను ఉన్నాను. మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఓకే, కాలువ పక్క, వానాకాలం కూడా. అయినా మా పిన్ని ఏదో కష్టపడి చేసేదనుకో. సో ఈ పూరిపాకలో ఉన్నప్పుడు మావయ్య, ఇంకో మావయ్య వాళ్ళది ఇల్లు నీళ్ళు పోస్తారు. పెగిటిల్లు, పూరిపాకిల్లు వాటిలోనే ఉన్నాను. నీళ్ళు పోస్తాయి తాటాకులు. ఆ రోజు మధ్యాహ్నం నేను మిగిలిన మావయ్యని అడిగాను, ఏమి ఆ మావయ్య అట్లా నీళ్ళు పోస్తున్నాడంటే, అక్కడ ఇల్లు అంటిపోయింది, పొగలొస్తుంది చూడు అన్నారు. ఏమా అక్కడెక్కడో ఇల్లు అంటిపోతే మన ఇంటి మీద నీళ్ళు ఎందుకో అన్నాను నేను. అప్పుడు ఏమన్నాడు మా ఓ తెంగ సచ్చినాడా, అక్కడ అంటుకుంటే అది అల్లా మన ఇంటికి రాదే. ఇది ముందు జాగ్రత్త. అక్కడ ఇల్లు అంటుపోయింది. ఇద్దరు మావిడ అక్కడికి వెళ్ళారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఇద్దరు మావిడ ఈ మావయ్య ఇల్లు కాపాడడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు. తీసుకోవాలా? వాళ్ళు ఇల్లు కదా మనకేంటి అనుకుంటే కుదురుతా. ఇప్పుడు ఈ పూరిపాక విషయం నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను? కాశ్మీర్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ సంబంధం ఉందా?
మీరు అంటే 1 2 3 4 5 6 7 ఓకే, మీ 7గురు ఓ 30 ఏళ్ళ ముందు పుట్టారా? 30 ఏళ్ళ లోపు పుట్టారు ఆల్మోస్ట్. కాశ్మీరు అంటే నాకు ఊహ వచ్చినప్పటి నుంచి తగలబడుతుంది. అది కాశ్మీర్ అంటేనే ఒక కిరీటం, అది తల హెడ్. ఓకేనా? అదే హెడ్లెస్ గాళ్ళంతా పరిపాలించడం వలన గత 70 ఏళ్ళుగా ఆ హెడ్ అంతా ఫుల్ ఆఫ్ బ్లడ్ షెడ్. నాకు ఏమిటిది మన దేశం, అంత అకృత్యాలు ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఎవరికాడు మన బాగానే ఉన్నది కదా అనుకుంటున్నాను నేను. ఈ డిస్కషన్స్ జరిగినప్పుడు కొందరు మన సూడో కుక్కలు, సెక్యులర్ కుక్కలు అంటే తెలుసా, అన్ని సమానమైన మీరు వంశం ఉండండి ఇలా చెప్పవచ్చు కదా, మనమే చెప్తేదా. సెక్యులర్ కుక్కలు అంటే ఎవరు? అందరూ ఒకటే. మన హిందువుల్లోనే ఉంటారు వాళ్ళు, ఇంకెక్కడా ఉండరు, అన్నీ ఒకటే అంటాడు. సో ఒక్క ముస్లిం కూడా అలాంటి పిచ్చి స్టేట్మెంట్ ఇవ్వడు, ఒక్క క్రైస్తవులు అలాంటి పిచ్చి స్టేట్మెంట్ ఇవ్వడు. అన్ని మతాలు సమానమనే ఈచ్ కమింగ్ డాష్ గారు మనవడే, ఏమీ తెలియకుండా మళ్ళీ. సో ఈ డిస్కషన్ వచ్చినప్పుడు కొందరు తిట్టచ్చండి, తిట్టుకొడుకుని ఏం చేయాలి మరి? ఈ కొందరు ఏం చెప్పేవారంటే, ఏంటి అసలు ఇంత గొడవ అవసరమా, ఆ ముక్కది ఇచ్చేయచ్చుగా పాకిస్తాన్కి, ఇది సమాధానం. వీడింట్లో గోడ కట్టేటప్పుడు వాళ్ళ అన్నగారిదే, వాళ్ళ అన్నగారు వాడు అడిగితే, ఒరే మాకు బండి వెళ్ళడం కొంచెం కష్టం ఉందిరా, ఒక 2 అడుగులు మాకు ఇచ్చి ఇల్లు కట్టుకోరా అంటే, అలాగే అన్నయ్య, అలాగే తమ్ముడు అని చెప్పేసి అలాగే ఈరుకు సొంత కట్టించాడు. వీడు ఉదారత్వం తమ్ముడి దగ్గర ఏం చూపించాడు, వీడిది ఒక్క అంగులు అడగడం, ఒక అంగులు ఇవ్వడం అన్నకి, కానీ దేశాన్ని ఇచ్చేది, దేశంలో రాష్ట్రాన్ని ఇచ్చేది. నిర్లక్ష్యానికి నిలువుటద్దాలు మన హిందువులు. ఇన్ని మాటలు ఎందుకు? లాక్డౌన్ పెట్టే 7 నెలల 7 నెలల్లో 7 కొండల స్వామి ఉండే తిరుపతిలో ఎన్ని చోట్ల గోవిందనామం వినపడింది, ఎన్ని చోట్ల సుప్రభాతం వినపడింది, ఎన్ని చోట్ల భగవద్గీత వినపడింది చెప్పండి? ఎన్ని చోట్ల భజగోవిందం వినపడింది, ఎన్ని చోట్ల నమశివాయ వినపడింది, ఎన్ని చోట్ల విష్ణు సహస్రనామం వినపడింది చెప్పండి? భాస్కర్ అక్కడికి వెళ్ళి నుంచో, భాస్కర్ నీకు వెళ్తాం. మెదడు వాడడం అంటే చెప్పకుండా వాడాలి, సేఫ్టీగా కూర్చున్నాం జరుగుతుంది అన్నట్టు కాదు, ఈజ్ ఇట్ కరెక్ట్ అని ఆలోచించాలి. ఎన్ని చోట్ల ఎక్కడ వినపడిందా? తిరుపతేనా? కానీ ఖచ్చితంగా రోజుకి 5 సార్లు వినపడుతుంది, మాకు కూడా వినపడదు. వాళ్ళకి ఏముంది, మనకేం లేదు, వాళ్ళకి నిబద్ధత ఉంది. పొంగనూరులో నేను ఒకసారి మే నెల వానలు రావు, భయంకరమైన వానలు వచ్చింది. నేను అక్కడ ఒకరింట్లో ఉన్నాను, ఆ చుట్టుపక్కల కొంచెం ఖాళీ జాగా ఏదో శివాలయం ఏదో ఉండేది, మేము జపం చేసుకుంటూ వస్తూ ఉండేవాళ్ళం. మంచి వాన వచ్చింది, భయంకరమైన మే నెలలో. ఏ లెవెల్లో వచ్చిందంటే అక్కడ దగ్గరలో ఉండే మసీదు రేకులు ఎగిరిపోయింది పైకప్పులు. మీరు నమ్మండి, ఆన్ టైం మళ్ళీ మాకు వినపడింది, రేకులు ఎగిరిపోయినాయి, మాకు కనబడ్డాయి, రేకులు ఎగిరిపోయినాయి. కరెంట్ లేదు, ఏదో లైట్ కట్టుకుని వచ్చాడు, మళ్ళీ చేశాడు. ఏముందంటారు? నిబద్ధత. మనం ఎలాంటి వాళ్ళం అంటే, పోతే పోనే ఎంత సిగ్గులేని వాళ్ళం అంటే, ఈ ఫ్లైఓవర్ కడుతున్నారు కదా, ఆ తలుపు తీసి నువ్వు ఆ ఫ్లైఓవర్కి నామాలు డిజైన్ చేశారు. ఎందుకు నామాలు డిజైన్ చేశారు? ఈ తిరుపతి కాబట్టి.
ఆ డబ్బులు ఎవరవి? వెంకటేశ్వర స్వామి కాబట్టి. మధ్యలో ఎవడో దరిద్రుడికి మా నామాలు పెడితే అలాగా నడిచే ప్లేస్ కదా, అదో తెలివితేటలే. అనేసి అన్నారు వాళ్ళు. అవి తెలివితేటలు అంటారులే నాయన. అవి తెలివితేటలు అయితే ఇక్కడ మన మాంసం ఉండకూడదు, ఇక్కడ మద్యం షాపులు ఉండకూడదు. పక్కనే ఉన్నాయి మద్యం షాపులు. ఆడబో ఆ అలిపిరికి వెళ్ళే దారి ఎన్ని చికెన్ షాపులో, ఎన్ని బిర్యానీ షాపులో, హైదరాబాదీ బిర్యానీలు, దమ్ బిర్యానీలు, ఏవో బోట్లు. అది రాములోది కోనేరు ఎదురుగా. ఇంకా దారంతా తమిళనాడు వాళ్ళు బోడు మంది నడిచి వస్తుంటారు. ఆ గబ్బు వాసన అంతా పిలుస్తూ రావాలా? అదేం చేయలేవా? మొన్న ఆడపోతే అన్నారావు సర్కిల్ ఎవరో ఒక ఆయన రోడ్డు మీద కనబడి, స్వామి ఇన్ని నెలల్లో లాక్డౌన్ అయింది, ఏంది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది, ఆ గుడి పక్క మాంసం షాపు మద్యం షాపు తీయించలేకపోయావు. నువ్వు పవిత్రత కాపాడుతావా? నువ్వు సోది నామాలు బండ్లకి, స్తంభాలు, పిల్లలకి పెట్టారు. ఇప్పుడు పెట్టారులే, ఏదో మనం వచ్చిన తర్వాత కంటిన్యూ అయింది. వాళ్ళ ప్లాన్ ఏంటి? తీసేద్దాం, మధ్యలో తీసేద్దాం. ఎందుకని? అది స్వామివారికి కదా, స్వామివారి సొమ్ము కావాలి, స్వామివారి ప్రాపగేషన్ అక్కర్లే. తిరుపతి అంతా ఎంత ఉండాలి? ఎక్కడన్నా ఒక్క డైలాగ్స్ ఉన్నాయా? మంచి వాక్యాలు తిరుపతి అంతా రాయక్కర్లే. అన్నమయ్య చెప్పిని. కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలియదు, కానీ మన ఎమ్మెల్యే గారు అప్పుడు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు చక్కగా ఓం నమో వెంకటేశాయ అని ఊరంతా వినపడేలా పెట్టించారు. ఊరంతా వినపడేది. కానీ మన దరిద్రులే సోకాల్డ్ హిందువులు డిస్టర్బెన్స్ అప్ప. భక్తి పాడు ఏమీ లే. అసలు బ్రహ్మోత్సవాలకు కూడా లేదు ఇప్పుడు. బ్రహ్మోత్సవాలకు లైటింగ్ వేస్తారు కానీ లేదు. 2 బ్రహ్మోత్సవాలు జరిగినాయి. తిరుపతిలో ఏమైనా ఉందా ఇప్పుడు? బ్రహ్మోత్సవం జరుగుతున్నట్టు ఏమైనా ఫీలింగ్ ఉందా? ఇది 2వ బ్రహ్మోత్సవం, సెకండ్ బ్రహ్మోత్సవం. అసలు ఎక్కడ తిరుపతిలో వాతావరణం ఉందా? తిరుపతి అంతా వైభవంగా ఉండేది. గుర్తుందా మీకు? గుర్తుందా? తిరుపతి అంతా అంగరంగ వైభవంగా లైటింగ్ ఉండేది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని హడావిడి అంత బాగుండేది. తెలిసేది. తిరుమల దర్శనానికి డబ్బున్నోడే వెళ్ళాలి. శ్రీశైలం అంతే, సింహాచలం అంతే, కనకదుర్గ అమ్మవారు అంతే. ఆన్లైన్ దర్శనం అంట, ఆన్లైన్లో సత్యనారాయణ స్వామి వ్రతాలంట. మొన్న చెప్పు అన్ని చోట్ల అదే కదా ఆయన. సామాన్యుడికి దర్శనం అక్కర్లేదు, సామాన్యుడికి దేవుడు అక్కర్లేదు. వాడి దగ్గర డబ్బులు లేవుగా. డబ్బులు ఉన్నాడే గవర్నమెంట్కి కావాలి. ఈ డబ్బులన్నీ మేము పట్టుకెళ్ళి పాస్టర్లకు ఇవ్వాలి కదా, జీతాలు ఇమాములకి ఇవ్వాలి కదా. మొన్న ఒక పార్టీకి ఒక్క డిబేట్లో అంటుంది, వెంకటేశ్వర సొమ్ము 5,000 కోట్లు మింగేయడానికని ప్లాన్ చేశారు. డిబేట్ పిలిచారు టీవీ వాళ్ళు, జూమ్ యాప్లో. ఏమైనా నువ్వు మసీద్ నుంచి ₹1 తేలేవు కదా, చర్చి నుంచి ₹1 తేలేవు కదా, మరి గుళ్ళోంచి ఎలా పట్టుకెళ్తున్నావు నువ్వు అన్న. అంటే మనకి దేవాదాయ శాఖ అని ఒక శాఖ ఉంది, అయినా దేవుడు అందరికీ ప్రజలు కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడం కోసమని మేము వాడుతున్నాం అని అన్నాడు. ఇప్పుడు దేవుడే అసలు ఇప్పుడు వెంకటేశ్వర దేవుడే కాదు అనే బ్యాచ్ని అక్కడ ఉద్యోగంలో పెట్టి అలాగే జీతాలు ఇచ్చి మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలనే దరిద్రులకి నువ్వు నెల జీతాల ప్రోగ్రాం పెట్టి, మరి ఇప్పుడు అవసరం వస్తేనేమో వెంకటేశ్వర స్వామి డబ్బులు కావాలా? ఒక మసీదు వక్ఫ్ బోర్డు భూములను ఉంటాయి, అమ్మాయి చర్చికి 1000 ఎకరాలు ఉన్నాయి, అమ్మాయి. నేను ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, ఒక పల్లెటూరు ఎక్కడో గోదావరి జిల్లాలో. ఆ గుడికి 12 ఎకరాలు ఉండేదంట. 8 ఎకరాలు ఇళ్ల స్థలాలకు ఇచ్చేసి 3 లక్షలు ఇచ్చారు. 8 ఎకరాలు. పూజారి జీతం ఎంత తెలుసా? 4,000. ఎంత?
ఇద్దరు పిల్లలు ఎలా బతకాలి? కొన్ని గుడికి ఎవడైనా వచ్చి రూపాయి వేస్తాడా? ఎవడు రాడు. ఏది ఈ 4 ఎకరాల మీద పంట ఎంత వస్తుంది? ఇంకోటి ఇది పశ్చిమ గోదావరి, ఇంకోటి ఏదో తూర్పుగోదావరి, పల్లెవెలు ఏదో ఊరు. ఆ ఊరు దానికి లక్షల ఆదాయం ఉందంట, బోల్డ్ పొలం ఉందంట. పెయింట్ కొట్టేవాడు లేడు, పూజారిని పట్టించుకునేవాడు లేడు. మీరు ఆ సినిమా పేరు ఏంటప్ప? వసే రామలం సినిమా చూసారు? అందులో మంచి పాట ఉంది, అడగండోయ్ కడగండోయ్. అది కాదు, అది కావాలి. కానీ మనం బిజీ కదా, మన బతికి బొట్టే పెట్టుకోము, ఓ తాడే కట్టుకోము. అన్నా జై శ్రీరామ్ చెప్పండి అని ధైర్యంగా రోడ్డు మీద చెప్పలేము కదా. ఇన్నెందుకు హిందువులు చావట్లో, అందులోని తెలుగు హిందువులు ఇంకా చావట్లో అనడానికి బోల్డ్ రుజువులు చెప్తారు. ఎన్ని రథాలు కాల్చేశారు, ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు. మన జిల్లాలో ఇంకో జిల్లాలో చేశారు కదా. ఒక్కను పట్టుకోలే, ఒక్క పార్టీలో ఒక్క కుక్క అడగల, మరి ఎక్కడో చర్చి అద్దం మీద రాయేశాడు ఎవడో, 40 మందిని 8 రోజులు పెట్టారు. నీకు సిగ్గులే? అన్ని సమానం అనడానికి. మొన్న క్వార్టర్ బాటిల్ వేస్తారు కదా లారీ క్లీనర్, అదే నీ అమ్మ మొగుడు, తెలీదా? ఏం చెప్పాలి ఎట్నానా? నీ అమ్మ మొగుడ్సమ్మ అంటుంటాడు కదా నాన్న చాలా పద్ధతిగాను. అతను ఓ డైలాగ్ వేసాడు, మసీద్కి చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలకి ఎందుకు అన్నాడు. అంటే అప్పుడు క్వార్టర్ కాకుండా బాటిల్ ఫుల్గా వేసి ఉంటాడు. మరి వాడు మసీదుకి చర్చికి లేని హుండీ, మసీదుకి చర్చికి లేని టిక్కెట్లు గుడికి ఎందుకు అనొచ్చు కదమ్మా. నోరు పడిపోద్దా? మసీదు నుంచి రూపాయి రాదు, చర్చి నుంచి రూపాయి రాదు, గొల్లల సొమ్ము మింగేస్తాం, ఉండీలు మింగేస్తాం, గొల్ల భూములు మింగేస్తాం, బంగారాలు మింగేస్తాం, డిపాజిట్ కూడా మింగేయడానికి ప్లాన్ చేస్తాం. మరి మసీద్ చర్చి నుంచి కూడా ఏమైనా తీసుకురా. ఆర్ట్స్ కాలేజ్ తెలుసా? ఆర్ట్స్ కాలేజ్, దానికి ఎవరో తెలుసా? ప్రిన్సిపల్ తెలుసా? ఒక క్రైస్తవుడు. ఆర్ట్స్ కాలేజ్ ఎవరిది? ఎస్పీ ఆర్ట్స్ కాలేజ్ టీటీడీ అంటే ఎవరిది? వెంకటేశ్వర స్వామి. టీటీడీ ఎవరి మీద నడుస్తుంది? మన మీద, మనం వేసే డబ్బుల మీద, హిందువుల మీద నడుస్తుంది. దేవదాసే గారు నడుస్తుంది మన మీద, హిందువుల మీద. మనం హుండీలో డబ్బులు ఎత్తే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, మన హుండీలో డబ్బులు ఎత్తే వాళ్ళు కారులో తిరుగుతున్నారు, మన హుండీలో డబ్బులు ఎత్తే వాళ్ళు ఏసీలో పడుకుంటున్నారు. మన పనోళ్ళు ఏసీలో ఉన్నారు, మనమేమో నడు నడు. అది ఓనర్కి అది గౌరవం. సరే, ఇప్పుడు మనం అందరం హిందువులం కదా. ఏదైనా ఒక ముస్లిం కాలేజీకో క్రిస్టియన్ కాలేజీకో ఎవరినన్నా ప్రిన్సిపల్ చేస్తారా? అవుద్దా? ఒక ప్రిన్సిపల్ దాగింది కాదు, స్టాఫ్ కూడా తీసుకో. మళ్ళీ చెప్పమ్మా, వాడి క్యాప్చర్ చేయ. ప్రిన్సిపల్ దాగేందుకు అసలు కనీసం స్టాఫ్ కూడా తీసుకోరు. కొట్టను. అవునా? నేను ఒకసారి మన స్విమ్స్కి వెళ్తే ఒక ఆవిడ బొట్టు లేదు. నేను ఆవిడని మరి ఏమో అడగలేక డాక్టర్ని అడిగాను, మనకు తెలిసిన డాక్టర్. ఏంటంటే స్విమ్స్ అంటే శ్రీ వెంకటేశ్వర కదా అన్నాను. అంటే 2008కి ముందు రూల్స్ ఏమీ లేవు స్వామీజీ, ఇంకా అందరిని హోల్సేల్గా తీసేసుకునేవారు. ఆ తర్వాత దీన్ని రూల్ మార్చి ఓన్లీ హిందువులే పనిచేయాలని పెట్టారు. అంతకు ముందు నుంచే ఉంది కాబట్టి ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. వెంకటేశ్వరాన్ని నమ్మదు, వెంకటేశ్వరం దేవుడు కాదు, కానీ వెంకటేశ్వరాన్ని నమ్మిన వాళ్ళు ఉంటీలో వేసే డబ్బులు జీతంగా తీసుకుంటాం.
గ్రేట్ కదా కదా. వద్దులే మాట్లాడితే కొన్ని బాగుండదు. సంతకం పెట్టడానికి మాకు ఏడుపు నామోషి, కానీ డబ్బులు తీసుకోవడానికి సిగ్గులేదు మాకు సిగ్గే లేదు. డబ్బులు తీసేసుకుంటాము. ఫోన్ అతను పక్కన పెడదాం. ఒక్కడ హిందువు లేడా అడగడానికి? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి, ఈ పిల్లోడిని గౌరవించక్కర్లేదా? దీనికి బాధ్యతను నేను ఇప్పుడు ఈ కాల్లో అక్కడ పెడతాను, ల్యాప్టాప్ దగ్గర అన్నాను అనుకుందాం. అతను ల్యాప్టాప్ దగ్గర కాళ్ళు పెడతా అంటే, స్వామి అక్కడ పుస్తకాలు ఉన్నాయి స్వామి, ల్యాప్టాప్ ఉంది అక్కడ పెట్టద్దండి. ఎందుకు పెట్టకూడదు అంటే ఏమంటారు ఇంకా? అతని ఇంటికి వచ్చి రుబాబు చేయడం ఏంటి నాకు అర్థం కాదు. అతని ఇంటికి వచ్చి అతనికి తగ్గట్టు ఉండాలి కదా మనం. తిరుమల ఎవరిదే? వెంకటేశ్వరది. నేను ఆమోషి నేను ఎవరన్నా పిలిచాడు ఇప్పుడు నువ్వు లేకపోతే ఏమన్నా ఆగుద్దా? ఏం ఆగదుగా. ఒక్క ఎదవ అడగదు మేము హిందువులమే. సిగ్గులే? నువ్వు హిందువా? పాస్టర్లకు జీతాలు ఎందుకు ఎత్తున్నారు అని అడిగారా నువ్వు? ఒక్కడవే ఒక్క ఎదవ అడిగాడా? రైతులకి జీతాలు, వికలాంగులకి, సమాజానికి ఉపకారం చేసే వాళ్ళకి, పైసా ఉపయోగం లేని వాళ్ళకి జీతాలు ఇస్తావా? సోర్స్ ఉందా? ఏదో వచ్చే సోర్స్ ఉందా? రైతులకి ఇస్తే పంట అవుతుంది, పాస్టర్లకి ఇస్తే ఉంది పెంట అవుతుంది. ఇవన్నీ కొన్ని తెలుసా మీకు? ఇందులో కొన్ని తెలుసా మీకు? అసలు కొన్ని విషయాలు తెలుసు. పాస్టర్కి జీతాలు ఇచ్చే ప్రపంచంలో ఏకైక రాష్ట్రం ఇదే అని మీకు తెలుసా? తెలుసా? నువ్వేం చెప్తుంటావు? నీకు జీతం ఇస్తే ఏంటి ఉపకారం? పిల్లలు తయారు చేస్తావు. నువ్వేం చేస్తుంటావు? నీకు డబ్బులు ఇస్తే ఏం చేస్తావు? ఉపకారం ఉందా లేదా? రిటర్న్ వచ్చిందా? పాస్టర్ జీతం ఇస్తే ఏమవుతాయి? వాళ్ళు తయారు చేస్తారు. అచ్చా దేవ సహాయాలు లాంటి వాళ్ళు కొంతమంది తయారు చేస్తారు. అచ్చా రేపులో ఎల్లుండిలో జరగడం కోసం. తెలుసు కదా ఇక్కడ ఫినాయిల్ కంపెనీ ఏం చేసిందో తెలుసా? ఫినాయిల్ కంపెనీ తెలుదా? దేవ సహాయం అండ్ ఫినాయిల్ కంపెనీ కదా. దేవ సహాయం ఫినాయిల్ కంపెనీ అని ఇక్కడ రేణుగుంట ఆ ఫినాయిల్ కంపెనీ అని ఫినాయిల్ పోసాడు అక్కడ పట్టుకెళ్ళి. మళ్ళీ ఇంక దరిద్రం ఏంటంటే ఈ ఫినాయిల్ కంపెనీని రక్షించడానికి ఈ ఫినాయిల్ మొహంలో 10 మంది వచ్చారు రాష్ట్రం 4 పక్కల నుంచి. అంటే అదేదో జన్మ హక్కు అంటారు తెలుసా? అలాగే వాడు అలా ఫినాయిల్ పోయడం వాళ్ళ జన్మ హక్కు అన్నట్టు వచ్చారు వాళ్ళందరూ. నవ్వుపోతుడు కాక నాకేటి సిగ్గు అన్నట్టు. ఇప్పుడు ఆడు రేపు అక్యూజుడు దొరికేశాడు, అరెస్ట్ చేశారు, ముసిగేశారు, పారిపోయాడు, పట్టుకున్నారు. పోనీ ఇది మా వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి ఇలా చేసింది అంటాం కూడా కుదరదు. బై బై. అవునా? దొంగ ఎంత బాగా దొరికెత్తే వాళ్ళు అందులో ఆడు చెప్తాడు ఆడి పేరు చిప్స్ ఫ్యాక్టరీ ఓనర్ తెలుసు కదా. చిప్స్ ఫ్యాక్టరీ ఓనర్ మీకు తెలిసిన ఉన్నదే మీరు నాకు తెలుసా? కొన్ని మిలిటరీ వాటర్ ఓనర్ తెలుసా? ఇలా కూడా తెలియదు. ఇదిగో ఈయనకి వాడికి తెలుసు. మా చెందుకు అదే చేస్తున్నాను రేపు కుర్చి పోలే చేస్తున్నాను ఇలా వచ్చే అంటే ఇక్కడ ఏదో చిప్స్ ఉన్నాయి అది కాదు. నన్ను నమ్మని వాడిని నేను ఫ్రై చేస్తాను అనేవాడిని చిప్స్ పెట్టవాడు అంటాడు. ఎవరు వాడు? అతను నల్లట్ట బుక్లో ఉంటాడు. నల్లట్ట బుక్ ఏంటి కూడా తెలుదా? అమ్మయ్య అమ్మ గణేష్ కొట్టనమ్మా. నీకు ఆ నారాయణమూర్తి తెలుసా? తెలుసా కదా? ఆ నారాయణమూర్తి అని పాట పాడాడు. ఏంటది? నా రక్తంతో తడుపుతాను రిచ్చాను, నా రక్తమే నా రిచ్చాకు పెట్రోలు అని. అలా ఈ పాస్టర్లు అందరూ ఆ రక్తం రోజు తాగుతుంటారు. అది ఎప్పుడుతో 2000 days క్రితం రక్తం కదా, అది గడ్డగట్టేసి దొరకట్లేదు. అందుకని పెద్ద రక్తం తాగారు.
ఆ రక్తం ఎక్కువైపోయినప్పుడు ఫినాయిల్ రూపంలో అలా వెలగైకేస్తుంటారు. నువ్వు వాళ్ళకి జీతాలు ఇస్తుంటావు. ఆ జీతాలు ఇవ్వడానికి సిగ్గు లేకుండా నువ్వేమో హుండీలో డబ్బులు వేస్తుంటావు. తప్ప ఆల్దా నీదా? గట్టిగా చెప్పు. కొట్టనమ్మ గణేష్. హుండీలో డబ్బులు వేయడం పాపమా కాదా? అవునా కాదా? అవునా? నేను ఛాలెంజ్ చేశాను, మీకు అంత ఉంటే చేయండి. హుండీల్లో నేను డబ్బులు వెయ్యను. చేయగలరా? ఖచ్చితంగా చేస్తాను. హుండీలో డబ్బులు వేయను. శబాష్. కళ్యాణ్లో వేయించేసి పల్లెలో పూజార్లకి వేయద్దు, అది కూడా వేయద్దు. ఎందుకు వేయద్దో చెప్తా, ఎందుకు వేయద్దో కూడా చెప్తా. ఓ పూజారి ఫోన్ చేశాను, నేను ఎందుకో డౌట్ వచ్చి ఆయా ఒక 500 నీ ప్లేట్లో వేస్తాను, నేను హుండీకి వ్యతిరేకం కదా, చేరుతుందా ఇంటికన్నా, ఒక 100 రూపాయలు చేరితే గొప్ప స్వామి అన్నాడు. అదేంటి అన్న అంటే అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, ఇస్తానండి అన్న. నేను అంత దానం చేస్తావు అన్న అంటే వాళ్ళు ఆపుకుంటారండి. విను విను పూర్తాగా. అయితే ఈ బెగ్గర్స్ బయట లోపల ఉంటారు, వాళ్ళ పేరు అధికారులు, అటెండర్లు. అర్థమైందా? దీనికి ఎగ్జాంపుల్ నేను కూడా చూసాను. చూసా చెప్పు. షోలింగర్ టెంపుల్ దక్షిణాశ్రమ స్వామి. వెళ్ళా. ఒక 11 రోజులు సేవ చేయడానికి వెళ్ళాను. వెరీ గుడ్. అక్కడే ఉన్నాను. ఈ విధంగా పల్లెల్లో వేసిన డబ్బులంతా అక్కడే ఉంటాం కాబట్టి అక్కడే కూర్చుని ఉండేవాడు అన్నమాట. గుడిపైన పొద్దు నుండి సాయంత్రం. అద్భుతం. అంటే భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత అన్ని ప్లేస్లలో అంటే 2-3 ద్వారాలు ఉంటాయి కదా, అన్ని ప్లేస్లలో కలెక్ట్ అయిన పల్లెలు కలెక్ట్ అయినంత ఒక చోటకి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి కౌంట్ చేసి తర్వాత అంటే వేరే తెలిసిన స్వామి అంటే 11 రోజులు ఉన్నాను కదా, 10 రోజులు కొద్దిగా పరిచయం స్వామి. ఇదంతా పర్సంటేజ్ స్వామి, పర్సంటేజ్ వాళ్ళలో అధికారులకు అందరికి పర్సంటేజ్ స్వామి. అందరికి పోను మా చేతికి ఏమొస్తుంది స్వామి అంటున్నారు వాళ్ళు. అండవేంటి అన్నారు కూడా. ఇది ఫ్యాక్ట్, నేను కల్లారా చూసాను. ఇంకేంటి ఇంకోటి కూడా చెప్తా. అంటే అన్ని చోట్ల ఇదే. అతను పూజారి ఏమన్నాడంటే, అది శైవక్షేత్రం స్వామిజీ, అటెండర్లు అంటే స్వామి అంటే అబ్దుల్ గారు అంటే ఏదో మనకు నచ్చిందో 50, 10, 20 ఇస్తాము. వాడు చూస్తారు కదా, 500 వేసి చూస్తాడు. అయ్యగారు అంటారు ఏదో ఇస్తాం, మాకు కొంచెం స్వేచ్ఛ ఉంది అక్కడ. కానీ పెద్ద బెగ్గర్స్ ఉంటారు కదా, అంటే అధికారులు, వాడు ఏంటా కాగితాలు 2 వచ్చినాయిగా పెద్దవి అంటాడు. ఆడికి జీతం, ఆడికి కాలని నరగదు, ఆడి జీతం హెవీగా ఉంటుంది. ఇక్కడ చెమట కాల్చేవాడు, తినకుండా మంత్రాలు చెప్పేవాడు, వచ్చిన ప్రతి ఓడికి గోత్రనామాలు చెప్పేవాడికి అంత ఉండదు. ఆ పూజారి ఏం చెప్పాడంటే, పొద్దున్న పోతే రాత్రికి వచ్చేవాడు. నేను పెళ్ళైన కొత్తలో నా భార్య ఏమన్నా ఎందుకు పెళ్లి చేసుకున్నాను నన్ను అని అడిగేది. నీకు ఎప్పుడు చూస్తే నువ్వు గుళ్ళోనే ఉంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అడిగేది. తర్వాత నేను కొంచెం ఫైట్ చేసి దీన్ని షిఫ్ట్లు చేశాను, లేదా కాపురాలు కుంగిపోయి. ఎన్నిసార్లు చెప్పడం. అందుకని హుండీల్లో డబ్బులు వేయడం మహాపాపం, మహానేరం. అయితే ఒక దరిద్రమైన విషయం చెప్తాను. మొన్న ఇక్కడ ఎవరిదో వేరే వాళ్ళ స్టూడియోలో ఇలాగే ఇంటర్వ్యూ ఇచ్చాను, ఇప్పుడు ఇవ్వడానికి వచ్చినట్టుగానే అక్కడికి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూలో హుండీలో డబ్బులు ఎందుకు వేయకూడదని ఓ వీడియో చేశాం. కింద కామెంట్లో మన కుక్కలు, సెక్యులర్ కుక్కలు కామెంట్లు ఏంటంటే, కామెంట్లు హుండీల్లో డబ్బులు వేయొద్దని నేను చెప్తున్నాడు, కానీ హుండీల్లో డబ్బులు వేయకపోతే పూజారులకు జీతాలు ఎలా వస్తాయి, అటెండర్లకి మిగిలిన వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఏవో వాళ్ళు ఆ లాంగ్వేజ్ వాడేస్తూ, వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఇచ్చిన భాష వాడేస్తూ మనోళ్ళే. అది బాధకరం. ఇంకా చాలా అసభ్యంగా మాట్లాడుతూ అవి వాడేశారు. వాడేస్తూ చెప్పిన మాట, ఎలా జీతాలు వస్తాయి ఇవన్నీ ఈయన వేయొద్దంటే ఎలాగాని. ఇప్పుడు హుండీ సిస్టమ్ ఎప్పటి నుంచి వచ్చింది, ఇది ఒకటి చెప్పను. టికెట్ల సిస్టమ్ ఎప్పటి నుంచి వచ్చింది. ఇప్పుడు ఇన్ని మాటలు వద్దండి. మన దేశానికి 70 ఏళ్ల క్రితం జెండా ఏ జెండా ఉండేది? బ్రిటిష్ వాడి జెండా. మనం కంటిన్యూ చేస్తామా లేదు కదా, అది వద్దనిగా తీసాం.
ఎప్పటి నుంచో ఉంది కదా, పోలే 200 ఏళ్ళ నుంచి ఉంది అది కానీ అనుకుంటా లేదు కదా, మనకు స్వాభిమానం ఉంది కదా, తీసేసాం కదా. మరి ఇప్పుడు టికెట్ సిస్టమ్ అన్యాయం అన్నప్పుడు తీయాలి కదా, ఉంది ప్రమాదం అన్నప్పుడు తీయాలి కదా. దీనికి పార్టీకి సంబంధం ఉందా, దీనికి కులానికి ఏమైనా సంబంధం ఉందా? ధర్మము మనము, ఏ పార్టీ అయితే ఎవరికి కావాలి? పార్టీయా ముఖ్యం, ధర్మమా? కులమా ముఖ్యం, ధర్మమా? అబ్బే దేవుడు వద్దు, ధర్మం వద్దు, దేశం వద్దు, పార్టీ, కులం, డబ్బు, అంత దిగజారిపోయేది హిందువులు. నేనేం చెప్తున్నాను, ఉండిలో డబ్బులు వేయద్దు, ఆ డబ్బులు సైనికులకు ఖర్చు పెట్టండి, ఆ డబ్బులు పేద వాళ్ళకి ఖర్చు పెట్టండి, ఆ డబ్బులు ఆవులకు ఖర్చు పెట్టండి. ఇలా చెబితే ఉండి లేకపోతే డబ్బులు ఎలా వస్తాయి, డబ్బులు లేకపోతే ఇది ఎలా రన్ అవుద్ది. చిన్న ఉదాహరణ, వేల సంవత్సరాల నుంచి మన దేవాలయాలు ఉండి వలన రన్ అయినాయా? చెప్పండి చెప్పండి. కాదు కదా, వేల సంవత్సరాల నుంచి మన దేవాలయాల్లో టిక్కెట్లు ఉన్నాయా? మరి నువ్వేమో ఒక్కోరికి 10,000 టిక్కెట్టు, 350 టిక్కెట్టు, 1000 రూపాయల టిక్కెట్టు, 5,000 టిక్కెట్టు అంటే డీ ఫర్ దోపిడీయేనా? డీ ఫర్ దేవాదాయ శాఖ, డీ ఫర్ దోపిడీ అదేనా? అంటే ఇందులో ఇంకో కోణం ఏంటంటే మత కోణం. వాడిది ఆ మతం కాబట్టి సామాన్యులు ఎవరు గుడికి రాకపోతే నెమ్మదిగా పండగలు బ్యాన్ చేసేసి గుడికి సామాన్లు రాకుండా చేసేస్తే జీతం ఎలాగెత్తాం కాబట్టి హుండీలో డబ్బులు పట్టుకెళ్ళి పాస్టర్లకు ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా మత మార్పిడి ఈజీగా చేసేచ్చారు. వాటి ఐడియా సర్జీ వాహ్ తాజ్ అంతేనా? నువ్వేమో అడగవు, సిగ్గు లేకుండా వెంకటేశ్వర అంత అనబెట్టి డబ్బులు వేసేస్తాడు. వెంకటేశ్వరకి ఇది దెబ్బ తగిలింది, ఎందుకు తెలియదు? గోమాతను రక్షించడానికి బయటకు వచ్చాడు. అలాంటిది తిరుపతిలో చుట్టుపక్కల రోజు ఆవులు కోసేస్తుంటే వెంకటేశ్వరి పైన ఉన్నందుకు నువ్వేం గౌరవించావు? వెంకటేశ్వర ఎవరికి ప్రయారిటీ ఇచ్చాడు? గోమాతకు. నాకు దెబ్బ తగిలినా పర్లేదు, గోవు రక్షించబడాలి. మన తిరుపతిలో ఎన్నో ఆవులు ప్లాస్టిక్ అయితే తింటున్నా. టీటీడీకి ఉన్న కెపాసిటీకి రోడ్డు మీద ఒక ఆవు కనపడకూడదు, ప్రతి ఇంటికి ఆవు ఉండాలి. ఏదో మన గుడికో గోవు పథకం పెట్టారు కాదు, ఆవుని పెంచుకోండి, నెలకి 5,000 ఇస్తాము, ఆవు నుంచి నీ పాలు రావాలి, దాని లెక్క మాకు ఉండాలి. పెంచండి, ఆ పేడ పొలాలు పెంచండి, ఎంత ఆరోగ్యం పెరుగుద్ది. అబ్బే వీళ్ళకి పాస్టర్ల పేడ కావాలి, ఆవు పేడ వద్దు. ఆలోచించండి. ఇంకోటి చెప్తున్నా, మీరు ఛాలెంజ్ చేయగలిగితే, నేను ఆల్రెడీ దమ్మున్న హిందువులారా ఈ ఛాలెంజ్ చేయగలరని వీడియో పెట్టాను. డబ్బులు ఇచ్చి నేను దర్శనం చేసుకోను, టిక్కెట్లతో నేను దర్శనం చేసుకోను. నేను చేసుకోను, టిక్కెట్ డబ్బులు ఇచ్చి నేను దర్శనం చేసుకోను. రెడీ? నేను టికెట్ నేను రూపాయి కూడా ఇవ్వను దర్శనానికి. రెడీ? గోవిందా. ఇది స్పిరిట్, ఇది స్పిరిట్. ఎందుకంటే మనం ఇచ్చేది అది ఒక మంచి ప్రయోజనానికి అయితే పర్లేదు, నేను జరగట్లేదు, అది చెడు చేస్తుంది. ఇప్పుడు మీరు ఎవరో నూనె కావాలన్నారండి, ఏదో లేదో ఇంట్లో ఏదో పెయింట్ పని చేస్తున్నారు, పెట్రోల్ కావాలన్నారు అనుకుందాం, అందులో కలపడానికి ఏదో అడిగారు అనుకుందాం. మీరు ఏదో ఇప్పించారు, ఏదో పని ఉంది అని, లేదా పొలంకో ఇంకోటో. ఆ పెట్రోల్ వాడు తెచ్చి మీ ఇంటి మీద ఎలా జల్లెత్తుంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు అర్జెంటుగా 14 పీకాలా, మన ఆపాలా? మనం ఇచ్చిన పెట్రోలు ఆడేదో పొలం దగ్గర మోటార్కో ఇంకో దానికో వాడు వాడటం కోసం అని మనం ఇస్తే, ఆ పెట్రోల్ తెచ్చి మన ఇంటి మీద జల్లేసి తగలెట్టేస్తుంటే నువ్వు ఇంకా సప్లై చేస్తావు వాడికి? బిల్లు డబ్బులు వేయడం అంటే ఏంటి? మన ఇంటి మీద పెట్రోల్ వేసుకోవడమే. మీరు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి ముగిస్తా. శ్రీకృష్ణదేవరాయలు వారు ఏమిచ్చారు? ఇంత లిస్ట్ ఉంటుంది తిరుమలకి. 7 సార్లు విజయయాత్ర చేశారు, అవన్నీ ఇచ్చారు కానుకలు.
ఇంకో సామాధి ఆవిడ పేరేంటి, ఒక రాణి, ఆవిడిచ్చింది కిరీటాలు, అవి పొలాలు, బంగారాలు, ఎన్నో రకాలు ఇచ్చారు. అలా ఒకరిగా చాలామంది ఇచ్చారు. దేవాదాయ శాఖ అనే ఒక ముష్టి శాఖ 70 ఏళ్ళ క్రితం పుట్టింది. ఏమిచ్చింది ఒకటి అడగను, ఎంత ఎంత పొలాలుగా ఉంది అడగను, ఏం లేదు. మింగడం మింగడం మింగడం, అమ్మడం అమ్మడం, అంతే. ఇప్పుడు ఉదాహరణ దొంగలు ఏం చేస్తారు, ఉదాహరణ 10 లక్షలు దొరికింది అనుకో, ఒరే ప్లాన్ గీసింది నేను కదా, అందుకని నాకు 2 లక్షలు అంటది. ఒరే నేనే కదా డ్రైవింగ్ చేసింది, నాకు 1.5 లక్షలు అంటారు. ఇలా దొంగలు పంచుకుంటారు కదా. అలాగే ఈ దేవాదాయ శాఖ ఏం చేస్తారంటే, కష్టపడకుండా ఏసీ కారులో కూర్చుని, ఏసీ రూమ్లో కూర్చుని మడత నడకకుండా ఉంటుంది కాబట్టి అడిగి 2 లక్షలు మందే కదా, పని చేసుకుందాం. ఎలాగ ఈ లేసేస్తుంటారు కదా ఉండిల్లో, ఈ తలలేని హిందువులు వేసేస్తుంటారు కదా సెంటిమెంటల్ గాళ్ళు, మనం పని చేసుకుందాం. కాళహస్తిలో మళ్ళీ పద్మనాభం అని విశాఖపట్నం జిల్లాలో కార్తీక మాసం, పోయిన కార్తీక మాసమే, దీపాలు పెట్టి అక్కడ నాగులమ్మకు మొత్తం దీపాలు పెడితే ఆ దరిద్రుడు ఎవడో వచ్చి ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పైపట్టుకుడి దీపాలు అలా పెట్టాలి, ఆయన దండం పెట్టుకున్నా లేదు, పైపెట్టుకుడి ఆడు. ఒక్క హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆవిడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఎమ్మెల్యే, ఆ పేరుకి న్యాయం చేశాడు, వచ్చి ఆయన్ని కడిగి ఆయన్ని తీర్చాడు. అంటే ఎవరి వల్ల మనం బతుకుతున్నామో ఓనర్ పట్ల గౌరవం లేని వాళ్ళు ఆ పని మనం ఉంచచ్చా? మీ షాప్లో పని ఉంటారా? 10 మంది. ఎవరిని ఎలా పిచ్చేయాలి, ఎత్తే జీతం ఇస్తావా? ఛాన్స్ ఎందుకు ఇస్తారు? అంత తల ఉంది ఆయనకి, అంత తల ఉంది. మనకు తల ఉన్నవాడు కావాలి, తలమాసినోడు ఏంటండి? ఆలోచించా, ఓకేనా? అందుకని ఇక పైన హుండీలో డబ్బులు మహా పాపం, మహా నేరం. ఇప్పుడు వెదవ క్వశ్చన్ ఒకటి వేస్తావు నువ్వు, ఏంటంటే మరి అలా నడుస్తుంది గుడి, గుడి నడవడానికి ఏం కావాలి? ఇప్పుడు పూలు కావాలి, ఈడిస్తాడు. పండ్లు కావాలి, మీరు ఇస్తారు. ఇంకేం కావాలి? పూలు పండ్లు. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? పాలు పసుపు ఈడు తెస్తాడు. ఇంకా నీళ్ళు ఇంకేం కావాలి? మీరందరూ హుండీలు ప్లేట్లో వేస్తారు. ఇంకేం కావాలి? నువ్వు పెద్ద సిస్టము, తొక్క, తోటకూర నువ్వు మింగడానికేనా? కార్పొరేట్ గా నువ్వు మింగడానికే కదా. ఇన్ని మాటలు ఎందుకు చెప్పండి? టీటీడీ పుట్టో 70 ఏళ్ళ, 75 ఏళ్ళు దాటింది. ఈ దేవాదాయ శాఖ పుట్టో 70 ఏళ్ళు ఎంతో అయింది. ఈ టీటీడీ ఉండడం వలన తిరుపతిలో ఎంతమందికి హిందువులుగా రిమైన్ అయ్యారు? ఎన్ని చర్చిలు పెరిగినాయి? ఎన్ని మసీదులు పెరిగినాయి? టీటీడీ ఏం చేస్తుంది? టీచింగ్ ఏముంది? టీటీడీ టీచింగ్ ఏముంది? హిందూ ధర్మం కోసం ఎన్ని గుళ్ళు కట్టింది? ఎంతమందిని తయారు చేసింది? వాళ్ళకి పాస్టర్ వ్యవస్థ, ఇమాం వ్యవస్థ ఉంది. టీటీడీ నుంచి ఎంతమంది తయారయ్యారు? ఇన్ని మాటలు వద్దు. మీరు తప్ప తిరుపతిలో పుట్టారా? తిరుపతిలో పుట్టారా? 7 కొండల పేరు చెప్పగలవా? ఇప్పుడు చెప్పకు. వచ్చారా? అది కొంచెం డౌట్ఫుల్. 5 చెప్తావా నువ్వు? 4, 5, 3. ఓకేనా? నువ్వు ఓకే. నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఎవరినో అడిగాను, ఎవరింట్లోనో తిరుపతిలోనే, ఒకప్పుడు ఏదో 10th or ఇంటర్ చదివే పిల్లల్ని ఎవరినో, ఏరా హౌ మెనీ హిల్స్ అన్న. ఐ థింక్ 5 అన్న. మళ్ళీ ఐ థింక్ 5 ఏమిటి ఆ కర్మ? తిరుపతిలో పుట్టి తిరుపతిలో పెరుగుతుంది. టీటీడీ గోడల మీద ఏదో రాసింది. ఎంతమంది? ఇప్పుడు ఇక్కడ మసీదులు చర్చిలు పెరిగితే టీటీడీ ఫెయిల్ అనేగా అర్థం. సింపుల్ కదా. ఎక్కడ గోవిందనామం వినపట్లేదు, టీటీడీ ఫెయిల్ అనేగా అర్థం.
దేవాదాయ శాఖ వల్ల ఒక్క అంగుళం ఏం పెరగలే, తరిగిపోవడం తప్ప. ఫెయిల్ అయినాక అర్థం. ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఓ జోక్ చెప్పి నేను వెళ్తా. ఓ పిల్లోడికి పనివాడిని పెట్టుకున్నాడు ఒక ఆయన. వాడిని కోడిగుడ్లు తెమ్మని చెప్పాడు. వాడు అన్నీ సంచులు వేసుకుని ఊపుకుంటూ వచ్చాడు. ఏమవుతుంది? జ్యూస్ వస్తుంది. జ్యూస్ రాదుగా. మరి ఎదవ ఎలా తేకూడదరా, జాగ్రత్తగా తేవాలి అంటే ఎలాగండి అన్నాడు. ఒక్కోటి తేవాలి జాగ్రత్తగా అన్నాడు. వీడు ఏం చేసాడు? ఈ షాప్ ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ అవతల. ఈయన్ని 10 తెమ్మన్నారు. అదేదో అంటారండి, పేరు పెత్తనం ఇస్తే తలంతా కొరిగి పెట్టిందంట. ఇంకెవరికో పందిరేయమంటే ఏదో సామెత ఉంది, అది గుర్తురావు. ఆ మరి వీడు 10 గుడ్లు తేవడానికి పొద్దుస్తమాన్ని తిరిగితే, మరి అలా కాదురా తలమాసినాడా, దానికి ఏదో ట్రేయో ఏదో ఉంటుంది, అది పెట్టుకు తేవాల. ఓ అలాగా కొంచెం జ్ఞానం వచ్చింది కదా అనుకున్నాడు వాడు. కాదు ఇప్పుడు చూడు నెక్స్ట్, మరి కొంచెం ముందు చూపు ఉండాలరా అని చెప్పాడు. కొన్నాళ్ళు పోయింది. ఈ ఓనర్ కొంచెం బాగా జ్వరం ఇబ్బందిగా ఉంది, లేవలేకపోతున్నాడు మంచం మీద నుంచి లేవలేకపోతుంటే, ఒరే డాక్టర్ని పట్టుకురారా ఇబ్బందిగా ఉందరా అంటే, వాడు చాలా లేట్గా వచ్చాడు. ఏమిరా ఎంత లేట్గా వచ్చా అంటే ముందస్తు జాగ్రత్తగా నేను ఒకవేళ మీరు పోయారు అనుకోండి, కట్టెలు కట్టడానికి, పాడి కట్టడానికి, పెంకులు అలా మొత్తం ఆ ఏర్పాట్లు అన్నీ చేసేసాను గురుగారు. ఇప్పుడు డాక్టర్ని తెచ్చాడు. డాక్టర్తో పాటు పాడే, కట్లు, కిరోసిను, కర్పూరం అది తగలెట్టాను. కాటికాపరి అందరినీ కాంటాక్ట్ మాట్లాడి ముందస్తు జాగ్రత్త అంటారు. ఇప్పుడు అలాంటి పని కూడా అవసరం అంటారు. ఏదో ఊళ్ళో పతివత పరమాణం ఉండితే తెల్లారులు చల్లారలేదా? ఇప్పుడు అలాంటి పతివత మన దేవాదాయ శాఖ తీసింది. ఇన్కమ్ మనకి ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను, మిమ్మల్ని అడగను కానీ ఉదాహరణకి నీ జీతం నెలకు 30,000 అనుకుందాం. నేను అడగకూడదు కాబట్టి అడగను. ఓ 10 ఏళ్ళు పోయాక లేదా 5 ఏళ్ళు పోయాక జీతం ఎంత అని అడిగితే నువ్వు 15,000 చెప్తే ఎలా ఉంటుందంట? నువ్వు జీతంలో కిందకి వెళ్ళినట్టే పైకి వెళ్ళినట్టే. ఇప్పుడు 30 నుంచి కనీసం 32,000 అన్నా అయితే ఆ 32 పళ్ళ మధ్యలోకి ఏదో గింజలు వెళ్తున్నాయి, తింటున్నారు, బతుకుతుందని అనుకుంటాం. అవునా? రాను రాజుగారు గుర్రం అవ్వకూడదు కదా. అవునా? టీటీడీ ఎరగదీసేస్తే హైందవం బలపడాలి, దేవాదాయ శాఖ ఎరగదీసేస్తే హైందవం బలపడాలి. మీ దేవుడే కాదు అన్నోళ్ళకి జీతాలు ఇచ్చాక నువ్వు అడక్క తినేశాక ఎందుకురా? కాబట్టి ఇలాంటి దుర్మార్గుల్ని మీరు పని వాళ్ళు కింద పెట్టుకుంటారా? వీళ్ళకి మీరు జీతాలు ఇస్తారా? వీళ్ళ కోసం ఉండిలో డబ్బులు వేస్తారా? ఓకేనా? గట్టిగా చెప్పండి, సే నోటు. ఈ హుండి ఒకటి చెప్పండి, సే నోటు, సే నోటు, సే నోటు, సే నోటు, సే నోటు, సే నోటు. డబ్బులిచ్చి మేము దర్శనం చేసుకోమని చెప్పండి. డబ్బులిచ్చి మేము డబ్బులిచ్చి మేము డబ్బులిచ్చి మేము అయిపోయి. ఇది పెరిగింది అనుకో, హుండీలో డబ్బులు పడలేదు అనుకో, డబ్బులు ఇచ్చి దర్శనం చేసుకోలేదు అనుకో, ఏమవుద్ది? అక్కడ జనం తగ్గుతారు, ధనం తగ్గుద్ది. అప్పుడు గుళ్ళోకి ఎవరు వెళ్తారు అంటావేమో, భక్తులు వెళ్తారు. మరి ఇప్పటిదాకా వెళ్ళింది భక్తులు కదా? భక్తులు అంటే ఎవరు? కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటి కోసం తలపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. సామాన్యుడు కావాలి భగవంతుడికి, ఏదో బెల్లపిచ్చోడు ఎందుకు? భగవంతుడి కోసం ఆర్తితోనే కాలు పోలియో కాలు నా కళ్ళతో చూసా. ఒక వృద్ధురాలు తమిళనాడు, ఇంకొకళ్ళు ఎవరో మహారాష్ట్ర, ఇంకొకళ్ళు ఎవరో ఇంకో చోట, కాలు పోలియో కాలు
కర్ర పెట్టుకుని నడుచుకొచ్చేస్తున్నారు 200-300 కిలోమీటర్లు. వాళ్ళు కదా విఐపీలు, వాళ్ళకి కదా దర్శనం ఇవ్వాలా. నువ్వు 10,000 ఇచ్చినోడు ముందా పరుగులు పెట్టిస్తున్నాడు వెనకాల. నువ్వు అలాంటి వాళ్ళకి నువ్వు జీతం ఇవ్వడానికి డబ్బులు వేస్తావా హుండీలో? సిగ్గులేని ఎక్కువ. ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఆవులకు పెట్టు, అది పేడెత్తది, పొలాన్ని పడుకోద్దు. ఆ డబ్బులు పట్టుకెళ్ళు అనాథాశ్రమంలో, ఆ డబ్బులు పట్టుకెళ్ళు జవాన్ కుటుంబానికి, చచ్చిపోయిన జవాన్ ఉంటారు కుటుంబానికి డబ్బులు పట్టుకెళ్ళి రైతుకి. ఎన్ని మంచి పనులు చేయొచ్చు. ఇది కూడా చేయలేవా? భగవద్గీత పంచిపెట్టు. ఇన్ని మాటలు వద్దు. తిరుపతిలో 5 లక్షల మంది ఉంటారు. 5 లక్షల మంది ఈజీ అంటున్నారు. 5 lakhs పైన 5 lakhs పై మాట 5 lakhs. సరే కానివ్వండి. సరే ఒక పోనీ 2 లక్షల కుటుంబాలు వేసుకో. మనుషులు పక్కన పెట్టి 2 లక్షల కుటుంబాల్లో ఎన్ని నెలల్లో భౌతికత ఉంది? పోని మనం కూడా బయట వాళ్ళం పక్కన పడడం. ఎంతమంది టీటీడీ వాళ్ళకి 7 కొండల పేర్లు తెలుసు? ఆయన సొమ్ము తినే వాళ్ళకే. పోనీ నీకు తెలదరా? నీకు తెలదాం. నువ్వు టీటీడీ కాదు, నువ్వు హిందువే కానీ ఒక సామాన్యుడు. టీటీడీ వాళ్ళకి ఎంతమందికి 7 కొండల పేర్లు తెలుసు? ఇంక్లూడ్ ఇవో బెబ్బేనా? ఎంతమంది టీటీడీ వాళ్ళ ఇంట్లో భగవద్గీత ఉంది? మేము ఇలా భగవద్గీతలు పంచుతూ వెళ్తే ఒక అతను చాలా చిరాకుగా, నేను టీటీడీ మా ఇంట్లో ఉంది అన్నాడు. మేమేమి నేను అడగడానికి వెళ్ళలేము, మేము ఇవ్వడానికి వెళ్ళాము. మేము ఇవ్వడానికి వెళ్ళాం. నువ్వు టీటీడీ మంచిదే, భగవద్గీత ఉంటే మంచిదే. ఆ సమాధానం ఏంటి? నువ్వు భగవద్గీత చదవలేదనేనా దాని అర్థం? భగవద్గీత చదివితే నువ్వు అలా చెప్పవుగా, అవునా? ఎంతమంది టీటీడీ వాళ్ళకి మాంసాహారం తినకూడదని నేర్పిస్తున్నారు? ఎంతమంది టీటీడీ వాళ్ళకి భౌతికత ఇంపార్టెన్స్ నేర్పిస్తున్నారు? అంటే టీటీడీ అంటే వీళ్ళ దృష్టిలో అదొక వర్క్ చేసుకునే ప్లేసు. ఇప్పుడు కార్మిక సంఘాలు ఎక్కడుంటే బాగుంటుంది? ఒక ఫ్యాక్టరీ ముందు ఉండాలి. ఎందుకు? అక్కడ ఉత్పత్తి ఉంది కాబట్టి. టీటీడీలో ఏం ఉత్పత్తి ఉంది? ప్రొడక్షన్ ఏం లేదు. ఉండి మీద బతికేది, అవునా? మనం సింపుల్గా చెప్పుకుంటే ఉండి మీద బతికేది, అంతే కదా? మరి దానికి కార్మిక సంఘాలు ఏమిటో నాకు అర్థం లేదు. కార్మిక సంఘాలు ఎవరి మీద రన్ అవుతుంటాయి పోనేవి? వాటాలు సరిగ్గా రావడం కోసం. ఆ సంఘాలన్నీ వాటాలు సరిగ్గా రావడం కోసం. వాటాల కోసమా? వెంకటేశం అక్కర్లేదు మాకు. ఇప్పుడు ఎంతమంది టీటీడీ వాళ్ళు నామం పెట్టుకుంటున్నారు? ఎంతమంది టీటీడీ వాళ్ళు నోరిప్పగానే గోవిందా అంటున్నారు? మరి మీకు ఎందుకురా జీతాలు? పాస్ చూపించేదా అదేసి బస్సులు ఎక్కితే కూడా టీటీడీ కూడా పాస్ చూపించే కూడా తెలియదు అన్నమాట టీటీడీ ఎంప్లాయ్. ఇప్పుడు ముస్లిం ఉన్నాడు, ముస్లిం తక్కువ తెలిసిపోతుందిగా, టోపీ వేసుకుంటున్నాడు అని. నా పాయింట్ ఏమిటంటే, మీ దగ్గర పనిచేసేవాళ్ళు మీకు లాయల్గా మీకు నచ్చినట్టు ఉంటేనే కదా వాళ్ళకి ఉద్యోగం ఉండేది. మరి వెంకటేశ్వర సొమ్ము తింటే ఆయనకి లాయల్గా లేకపోతే, ఆ వెంకటేశ్వరని చూసి డబ్బులేసే మనకి వీళ్ళు లాయల్గా లేకపోతే వాళ్ళని ఎందుకు పోషించాలి మనం? పాలు మంచిదే, కుక్కకు పోయి ఏం చేద్ది? విశ్వాసం ఉంటుంది. పావుకు పోయి సింపుల్. ఇప్పుడు ఏమున్నాయి మనకి ఇప్పుడు అక్కడ? అర్థమైపోయిందా నీకు? చెప్తాను తప్పనిసరి. ఇప్పుడే ఇందాక ఆ కూలి వాళ్ళకి చెప్పొచ్చా. నా బాధ ఏమిటంటే, మనం పద్యాలు పాడేసుకుని, మనం శ్లోకాలు చెప్పేసుకుని, మనం పాటలు కీర్తనలు పాడేసుకుని చాలా బాగా పాడేది, చప్పట్లు కొట్టి వెళ్ళిపోయాయి. ఏంటి చప్పట్లు కొట్టి దుప్పట్లో పడుకుంటావు? నువ్వు ఎడ్యుకేట్ అవ్వవు కదా. బాగా చెప్పేస్తావు, ఎవరికి ఉపకారం? ఈ పద్యాలు పాటలు భగవద్గీత ఎవడైనా చెప్తాడు. ఈ గడ్డి పెట్టేది ఎవరు చేద్దాం? ఈ కన్స్ట్రక్షన్ నాకెందుకు?
హిందువులు ఉంటే కదా రేపు వద్ద భౌతికత ఎవరన్నా చెప్తే ఎవరన్నా వినడానికే. మార్చేస్తున్నారు. నువ్వు నిద్రపోతున్నావు కదా, నువ్వంటే మీరు కాదు, హోల్సేల్గా చెప్పు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఏజ్, మీ వయస్సులకి, మీ ఏజెస్ 25, 30, 22 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికంటే చిన్నోడు వీడు, వీడికి 14 ఏళ్ళు ఉన్నప్పుడే నేను వాళ్ళ ఊళ్ళో భౌతికత పంచుతుంటే ఇచ్చేసాను, అందరితో పాటు ఇచ్చేసాను. దాని మీద స్టాంప్ కొట్టాం, నెంబరు. దాదాపు వాళ్ళ ఊరు చుట్టుపక్కల మేము ఆ మండలంలో ఒక 100 గ్రామాలు, 108 గ్రామాల్లో 8,000 పైన భౌతికతలు పంచిపెట్టాం. 4 నెలలు ఉండి ఇచ్చు, ఆల్మోస్ట్ 110 రోజులు ఏమో ఉండి బండి వేసుకుని వెళ్ళి పంచిపెట్టారు. ఒక్కో రోజు 2 ఊళ్ళు, ఒక రోజు ఒక ఊరు పంచిపెట్టాం. 8,000 పైన భౌతికతలు పంచిపెడితే నాకు 8 మంది కూడా ఫోన్ చేయలేదు. తీసుకున్నారు, దండం పెట్టి తీసుకున్నారు, దేవుడి దగ్గర పెట్టు. అందుకనే కృష్ణుడు ఏం చెప్పాడు? బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, 7వ అధ్యాయంలో. ఇవాళ చదివాం 7వ అధ్యాయం. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే, వేల కొద్ది మనుషుల్లో ఏ ఒక్కడో నా కోసం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేనేమంటా అంటే, ఈ అడ్రస్ తెలిస్తే కదా నువ్వు రాగలవు. వచ్చిన తర్వాత అచీవ్మెంట్ అనేది అని నువ్వు కదా అడ్రస్ ఎలా అవ్వకపోతే నీ బతుక్కి, అవునా? అడ్రస్ ఎలా పోతే నువ్వు ఇంక అచీవ్మెంట్ ఏముంది? భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి చెప్పు నన్ను టీచర్. హౌ మెనీ శ్లోకాస్ ఇన్ భగవద్గీత? తెలియదు. బెబ్బే రాయేశావు. నువ్వు చెప్పు, మీ ఇద్దరికి తెలుసు, ఇంకా నా దగ్గర ఉన్నారు కాబట్టి మీరు చెప్పు. ఎన్ని శ్లోకాలు భగవద్గీతలో? తెలుసు. చందు కూడా. సో 1, 2, 3, 4, 5, 6, 7 మందికి తెలియదు భగవద్గీత శ్లోకాలు. నేను శ్లోకాలు అడగలే మిమ్మల్ని, అసలు శ్లోకం చెప్పమలే, మీనింగ్ అడగలే, హౌ మెనీ అని అడిగా, తెలియదు. ఇది మన పూర్ స్థితి, పేద స్థితి. మరి మీరు ఒక ముస్లిం పిల్లవాడిని అడగండి, ఖురాన్లో కొన్ని విషయాలు చెప్తారు. ఒక క్రైస్తవ పిల్లవాడిని అడగండి, చెప్తారు. చెప్పరా పవన్, ఎన్ని శ్లోకాలు భగవద్గీతలో? భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? హౌ మెనీ శ్లోకాస్? ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? నువ్వు చెప్తా గట్టిగా. 701 శ్లోకాలు. ఓకే, గివ్ ద బిగిన్. ఓకే, ఎన్ని అధ్యాయులు? ఇది తెలుసు అనుకుంటున్నాను. 18 అధ్యాయులు కానీ ఇది తెలుసా? మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. ఇంకా రామాయణం మిగిలినవన్నీ నేను చెప్పను. ఇప్పుడు ఒక్క శ్లోకం మనం చెప్తున్నాం. ఓకే, సర్వధర్మాన్ ఎక్కడొచ్చింది వాయిస్? 7 అక్కడ నడు నిలబెట్టి చెప్తేగా సర్వధర్మాన్. మీకు కూడా గడ్డి పెడితే వచ్చింది, అది లోపల ఉంది. ఏ చందు ఏసీ అయితే కూడా ఇంకా మీరు రోడ్డు మీద చెప్తారా? మిమ్మల్ని నమ్మచ్చు అసలు? ఏదో బతికేస్తున్నారు. మీరు మంచోళ్ళు, ఎలా అంటే సెమీ మంచోళ్ళు, కానీ ఎక్కడన్నా వింటున్నారు కాబట్టి. అవునా? పోయే మా పనులు ఉన్నాయి చెప్తా ఉంటావు అనకుండా ఇక్కడన్నా వింటున్నారు. మా కంఠశ్వాసం నన్ను గుర్తుపెట్టుకున్నాను. నేను ఈ గొంతుని ఇంత ఇబ్బంది పెట్టేది ఈ తరం కోసం కాదు, వచ్చే తరం కోసం. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, రేపొద్దున చేసుకునే వాళ్ళు, మీరు పిల్లలను కని మీలాగే పెంచేస్తే ఆ తర్వాత ఏమిటా బాలరాజు నీ వలన దేశానికి ఉపయోగం అని వాళ్ళని అడిగితే అప్పటికి నీ జీవితం అయిపోతుంది. అందుకని మీరు నేర్చుకుంటే కదా వాళ్ళకి నేర్పేకి. మీ దగ్గర బుక్ ఉంటే కదా, దాని మీద మీకు లుక్ ఉంటే కదా. ఏల్ అనే ఒక యూనివర్సిటీ ఉంది తెలుసా అమెరికాలో? ఏల్ వాళ్ళు ప్రపంచ అత్యుత్తమ గ్రంథంగా భగవద్గీతను ప్రకటించారు. ఆ యూనివర్సిటీలో అది మ్యాండేటరీ, వాళ్ళు నేర్పిస్తారు. ఇక జర్మనీ సంస్కృతానికి పుట్టినిల్లా తయారైంది. మనకు సాఫ్ట్వేర్ కావాల్సి వస్తే ఏయులో ఆంధ్ర యూనివర్సిటీ, ఆడికెళ్ళి తెచ్చు.
అందుకని మనం వదిలేసిందా, మనం తిరిగే రాదు కదా. సో అందుకని ప్లీజ్ భగవద్గీత రోజు ఒక 10 నిమిషాలు, 10 అంటే 10 నిమిషాలు చాలు. ఒక క్రైస్తవుడు అద్భుతమైన మాట అన్నాడు, నాకు నచ్చి లైక్ కొట్టి. ఎందుకు లైక్ కొట్టి? మంచి ఎవరు చెప్పినా వినాలి. భలే మాట అన్నాడు. ఏమన్నాడంటే, బైబిల్ లేకుండా మేము ఎక్కడికి వెళ్ళాం. ప్రార్థన జరిగితే బైబిల్ పట్టుకుని వెళ్తాం మా వాళ్ళు. అలా రాకుండా బైబిల్ లేకుండా ప్రార్థనకి వెళ్తే అవమానంగా భావిస్తాం. మరి ఎంతమంది హిందువులు భౌతికత క్యారీ చేస్తున్నారు చెప్పండి? క్యారీ వద్దు, కొంపలో కూడా లేదు కదా నీ బతుకి. నీ ఇంట్లో భౌతికత నీ ఇంట్లో లేదు కదా, సిగ్గులేని బతుకు. నువ్వు మళ్ళీ క్యారీ చేయడం నీ బొంద అంత లేదు నీ మొహానికి. అవునా? ఆలోచించండి. కరోనా వచ్చి చచ్చిపోవచ్చు, యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోవచ్చు. చచ్చిపోయినప్పుడు ఏం పట్టుకెళ్తాం? ఏం లేదుగా. ఇంత ముందు ఎవరు పట్టుకెళ్ళలేదు కదా, కుదరదు కదా. అందుకని భౌతికత చదవాలి. నేనేమంటాను, కొంచెం అందంగా చదివి చావండి. ఏమన్నాను? చదవపోయినా చేస్తారు కదా ఆయన, అదే చదివి చావండి. ఓకేనా? గోవిందా. గోవిందా. థ్యాంక్ యూ. మాలిస్తాను.